అందరికీ నమస్కారం. అమ్మ భాష యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు వాచకంలోని లక్ష్య సిద్ధి అనే పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. ముందుగా పాఠం ఉద్దేశం. దినపత్రికల్లోని సంపాదకీయాలు, వ్యాఖ్యలు అంటే వివరణలు సమాజం యొక్క చైతన్యానికి తోడ్పడతాయి. కాబట్టి విద్యార్థుల్లో సంపాదకీయ వ్యాసాలు, వ్యాఖ్యల పట్ల అభిరుచిని కలిగిస్తూ ఆసక్తిని పెంపొందింపజేయడం, సాధారణమైనటువంటి వార్తలకు సంపాదకీయాలకు మధ్య ఉండేటటువంటి తేడాను, వాటి యొక్క ప్రాధాన్యాన్ని అర్థం చేసుకునేందుకు ఉద్దేశించినదే ఈ పాఠం. పాఠ్యభాగ వివరాలు. ప్రస్తుత పాఠం లక్ష్య సిద్ధి. ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందినటువంటిది. సమకాలీనమైనటువంటి సంఘటనల్లో ముఖ్యమైన వాటిని తీసుకుని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంతో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగేటటువంటి రచన సంపాదకీయ వ్యాసం. అంటే పత్రికల్లోని సంపాదకీయాలు నేటి పరిస్థితులను తెలియజేస్తూ విషయాన్ని చక్కగా వివరించేందుకు ఉపయోగపడతాయి. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ ఆలోచింపచేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. సృజనాత్మకమైనటువంటి శైలిలో సంపాదకీయ రచన సాగుతుంది. సంపాదకీయాలు సరళంగా, సూటిగా ఉంటాయి. తక్కువ మాటల్లో పత్రిక చదివేటటువంటి పాఠకుల్ని ఆకర్షిస్తూ వారిని ఆలోచింపచేయగలగడం అనేది మంచి సంపాదకీయ వ్యాసం యొక్క లక్షణం. ఇవి తత్కాలానికి సంబంధించినవే అయినప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో విభిన్నమైనటువంటి కాలాలకు కూడా అనువర్తింపజేసుకోవచ్చు. సంపాదకీయం అంటే ఏంటో, సంపాదకీయ వ్యాసం యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకున్నారు కదా. మరి దినపత్రికల్లో కేవలం సంపాదకీయ వ్యాసాలు మాత్రమే ఉండవు, వార్తలు కూడా ఉంటాయి కదా. ఉన్నది ఉన్నట్లుగా ఎలాంటి అతిశయోక్తులు వాడకుండా వార్త ప్రజలందరికీ సూటిగా చేరేటట్లు రాయాలి. వార్తల్లో భాష సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉంటుంది. చిన్న చిన్న వాక్యాలతో రచన సాగుతుంది. ఇదే సంపాదకీయాలకి వార్తకి మధ్య ఉన్నటువంటి తేడా. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా జూన్ 2వ తేదీ 2014న నమస్తే తెలంగాణ దినపత్రికలో వెలువడినటువంటి సంపాదకీయ వ్యాసం ఇది. 2014వ సంవత్సరం జూన్ 2వ తేదీన మన తెలంగాణ రాష్ట్రం అవతరించిందనమాట. ఆ అవతరణ సందర్భంగా పలు దినపత్రికల్లో వచ్చినటువంటి సంపాదకీయ శీర్షికలు చూడండి. ఎన్నేళ్ళో వేచిన ఉదయం అంటూ ఈనాడు ప్రకటించింది. ఆంధ్రజ్యోతి పత్రికేమో పొద్దు పొడుపు అన్నది. ఇక విశాలాంధ్ర తెలంగాణకు నవ వసంతం అని రాసింది. ప్రజాశక్తి దినపత్రిక స్వాగతాంజలి అంటూ శుభాకాంక్షలు తెలియజేసింది. నమస్తే తెలంగాణ పత్రిక లక్ష్య సిద్ధి అనే శీర్షికను పేర్కొంది. నవ తెలంగాణ అనే శీర్షికతో సాక్షి దినపత్రిక ప్రచురించింది. ఈ విధంగా పలు దినపత్రికలు తెలంగాణ రాష్ట్రానికి శుభాకాంక్షలు తెలిపాయి. ఈ పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం అంటే కథా వస్తువు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. ప్రవేశికలోకి ప్రవేశిద్దాం. సంపాదకీయం సమకాలీన ప్రపంచంలో జరిగినటువంటి స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయి సంఘటనలను కానీ, ఆ సంఘటన వల్ల కలిగినటువంటి పరిణామాలను, మార్పులను కానీ, అద్భుతమైనటువంటి విశేషాలను కానీ వివరిస్తుంది.
జాతిపిత మహాత్మా గాంధీ మృతి చెందినప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పత్రికలన్నీ సంతాపం తెలియజేస్తూ గాంధీ యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తూ ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. అదేవిధంగా మన భారతీయ క్రీడాకారులు, శాస్త్రవేత్తలు ఆయా రంగాల్లో అంటే క్రీడా రంగంలో, శాస్త్ర విజ్ఞాన రంగంలో అద్భుతమైనటువంటి విజయాలు ఆవిష్కరించినప్పుడు ఆనాటి దినపత్రికలన్నీ వారిని ప్రశంసిస్తూ, కీర్తిస్తూ సంపాదకీయాలు రాశాయి. అట్లాగే 1969 నుండి జూన్ 2, 2014 వరకు సాగినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం సఫలమై తెలంగాణ సకల జనుల స్వప్నం సాకారమైన వేళ అంటే 1969 సంవత్సరం నుంచి 2014 వరకు సాగినటువంటి తెలంగాణ ఉద్యమం ఫలించి తెలంగాణలోని ప్రజలందరూ కూడా కన్న కలలు నిజమైనటువంటి వేళ భారతదేశ పటంపై 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. అప్పటి వరకు భారతదేశ పటంలో 28 రాష్ట్రాలే ఉన్నాయి. కానీ జూన్ 2, 2014న 29వ రాష్ట్రంగా మన తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఈ సందర్భంగా పత్రికలన్నీ పతాక శీర్షికలతో ఈ వార్తను ప్రచురించి ప్రత్యేక సంపాదకీయాలు రాశాయి. అట్లాంటి సంపాదకీయాల్లో ఒకటి ప్రస్తుత పాఠ్యాంశం. తెలంగాణ ఉద్యమ మహాప్రస్థానంలోని మైలురాళ్లను మనకు పరిచయం చేస్తున్నది ఈ వ్యాసం. తెలంగాణ ఉద్యమం ఈనాటిది కాదు, 4 దశాబ్దాలకు పైగా జరిగినటువంటిది. అలాంటి మహాప్రస్థానంలోని గొప్ప ప్రయాణంలోని ముఖ్యమైనటువంటి దశల్ని, ముఖ్య ఘటనలను, ముఖ్యమైనటువంటి అధ్యాయాలను మనకు పరిచయం చేస్తున్నది ఈ సంపాదకీయ వ్యాసం. మన భారతదేశంలోకి వర్తకం కోసం అని చెప్పి వచ్చినటువంటి ఆంగ్లేయులు మనపై పెత్తనం చెలాయించి భారతీయుల్ని బానిసలుగా చేసి పరిపాలించారు. వారి పాలన నుండి విముక్తి పొందడానికి భారతదేశాన్ని ఆంగ్లేయుల యొక్క దాస్య శృంఖలాల నుండి విడిపించడానికి ఎన్నో ఉద్యమాలు చేశారు భారతీయులు. ఆ ఉద్యమాన్ని భారత స్వాతంత్ర్యోద్యమం అంటాం. ఆ ఉద్యమాలన్నీ కూడా ఫలించి 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఈ మాటలు చెప్పారు. అర్ధరాత్రి వేళ ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారత్ సజీవంగా, స్వతంత్రంగా మేల్కొంటుంది. ఓ క్షణం వస్తుంది, చరిత్రలో అరుదుగా వస్తుంది. అంటే ప్రతి క్షణం వస్తుంది, కానీ అద్భుతమైన క్షణం అనేది ఈ చరిత్రలో చాలా తక్కువగా, అరుదుగా వస్తుంది. పాతదనం నుంచి కొత్తదనంలోకి అడుగు పెడతాం. ఒక శకం ముగుస్తుంది. సుదీర్ఘకాలం అణచివేయబడినటువంటి జాతి ఆత్మ తన గొంతు వినిపిస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు నెహ్రూ చెప్పినటువంటి ఈ మాటలు ఇప్పుడు తెలంగాణకు అక్షరాలా సరిపోతాయి. జూన్ 1వ తేదీ అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రిస్తున్నటువంటి వేళ తెలంగాణ జాతి తన యొక్క స్వాతంత్ర్య ప్రకటన చేసింది. అది తెలంగాణ సమాజం చేసినటువంటి సమిష్టి ప్రకటన. అర్ధరాత్రి వేళ ఆకాశంలో పంచవన్నెల సూర్యులు పలకరించినట్లు, ఇంద్రధనుస్సు విరగబూసినట్టు, తారలు దిగివచ్చి తెలంగాణ సంబురాల్లో తారాడినట్లు తెలంగాణంతా ఉద్వేగభరితమయ్యింది. తెలంగాణ పోరాటం తన గమ్యాన్ని ముద్దాడినటువంటి మధుర క్షణం అది. ఎన్నో సంవత్సరాల పాటు సాగినటువంటి తెలంగాణ ఉద్యమం ఆ క్షణంలో సఫలమైంది, విజయాన్ని సాధించింది. కాబట్టి తన పోరాటం గమ్యాన్ని ముద్దాడినటువంటి క్షణం. జాతి చరిత్రలో అది అరుదైనటువంటి క్షణం, అత్యద్భుతమైనటువంటి క్షణం.
తెలంగాణ జాతి చరిత్రలో అద్భుతమైనటువంటి ఆ క్షణం, ఆ సమయం, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి వేళ తెలంగాణ అంతా సంతోషంతో నిండిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన వేళ 3 తరాల బిడ్డల కండ్ల నుంచి భావోద్వేగంతో బాష్పాలు రాలాయి. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన సమయంలో, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి వేళ 3 తరాల వారి కండ్ల నుండి, అంటే కొడుకు, తండ్రి, తాత, ఈ ముగ్గురి కండ్ల నుండి కూడా భావోద్వేగంతో కూడినటువంటి ఆనంద బాష్పాలు రాలాయి. తెలంగాణ ఉద్యమం అనేది ఏ ఒక్క రోజో, ఏ ఒక్క సంవత్సరమో జరిగినటువంటి ఉద్యమం కాదు. 1969వ సంవత్సరం నుండి జరిగినటువంటి ఉద్యమం, ప్రజా ఉద్యమం. ఆ ఉద్యమంలో ఎందరో వీరులు అమరులయ్యారు, తమ ప్రాణాల్ని కోల్పోయారు. ఎందరో తల్లులు పసుపు కుంకాలు కోల్పోయారు, తమ బిడ్డల్ని కోల్పోయారు. ఎందరో గాయపడ్డారు. ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఈనాడు తెలంగాణ ఆవిర్భవించింది. 1969 ఉద్యమం మలిదశ పోరాటం, పతాక స్థాయి ఘట్టాలు, సన్నివేశాలు, లాఠీలు, తూటాలు, గాయాలు, ఇట్లా ఎవరి జ్ఞాపకాలు, అనుభూతులు వారివి. ఆనందోత్సాహాలతో పాటు, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల ఆనందము, ఉత్సాహంతో పాటుగా తెలంగాణ పోరాట జ్ఞాపకాలు కూడా ముసురుకొని తెలంగాణ ప్రజల యొక్క హృదయాలను ఆర్ద్రంగా మార్చాయి. తెలంగాణలోని ప్రతి అడుగడుగు తెలంగాణ ఉద్యమ చరిత్రతో ముడిపడి పవిత్ర స్థలమేనాయే. సచివాలయంలో నల్లపోచమ్మను మాయం చేసి బెజవాడ దుర్గను పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యోగులందరూ కూడా పోరాటానికి దిగారు. దీంతో మళ్ళా అక్కడ నల్లపోచమ్మ వెలసింది. ఇప్పుడు ఆ గుడిలోనే తొలి ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పూజలు చేయడం. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఎన్నో సభలు, సమావేశాలు ఏర్పాటు చేయవలసి ఉండేది. ఆ సభలకు అనుమతి తీసుకునేవారు ప్రభుత్వం వద్ద నుంచి. ఆ విధంగా ఉద్యమం చివరి దశలో పరేడ్ గ్రౌండ్లో సభ పెట్టుకోవడానికి ప్రభుత్వం అనుమతి లభించలేదు. ఇప్పుడు ఆ మైదానంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గౌరవ వందనం స్వీకరించారు. హైదరాబాదు వీధుల్లో ఆంక్షల్ని ధిక్కరిస్తూ తిరిగిన రోజులున్నాయి. ఇప్పుడు ఆ వీధుల్లోనే, అంటే అదే హైదరాబాదు వీధుల్లోనే జై తెలంగాణ నినాదాలతో ఉద్యమకారులు రాచ టీవీతో మర్యాదగా తిరుగాడుతున్నారు. ఉస్మానియా క్యాంపస్లో, అంటే ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఎన్నో ఉద్రిక్త ఘట్టాలు జరిగాయి. క్యాంపస్లో పిల్లలను, అంటే విద్యార్థులను లాఠీలతో కొడుతుంటే చూడలేక దేశంలోని తెలంగాణ బిడ్డలు, విదేశాల్లో స్థిరపడినటువంటి తెలంగాణ బిడ్డలు అందరూ కూడా తల్లడిల్లిపోయినటువంటి క్షణాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యమం ప్రతి మలుపులో తెలంగాణ బిడ్డలు గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర కలుసుకొని చర్చించుకునేటోళ్ళు. ఉద్యమంలో ఏ విధంగా ముందుకు వెళ్దాం, ఏ విధంగా ప్రగతిని సాధిద్దాం అనేటటువంటి విషయాలను గురించి చర్చించేవారు. వలస పాలకుల యొక్క ఆంక్షల మధ్య లాఠీ దెబ్బలకు జడువక, అంటే లాఠీ దెబ్బలకు భయపడకుండా, బుగులు పడకుండా ముళ్ళ తీగలను ఛేదించుకొని అమరవీరుల స్తూపం దగ్గరకు ఉరకడం చాలామందికి అనుభవమే. జూన్ 2 ప్రవేశ గడియల్లో అనేక మంది అక్కడ చేరి చెమ్మగిల్లిన కన్నులతో అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం సుదీర్ఘమైనటువంటి ఉద్యమం, ప్రజా ఉద్యమం. ఏ ఒక్కరి వల్లనో ఈ ఉద్యమం సఫలం కాలేదు. ఎందరో వీరులు తమ ప్రాణాల్ని త్యాగం చేస్తే మనకి ఈరోజు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలతో కూడినటువంటి తెలంగాణ రాష్ట్రం అవతరించింది. కాబట్టి 2014,
జూన్ 2 ప్రవేశ గడియల్లో అనేక మంది అమరవీరుల స్తూపం వద్దకు వెళ్ళి ఆ అమరవీరుల యొక్క త్యాగాలను మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చెమ్మగిల్లినటువంటి కన్నులతో వారికి నివాళులర్పించారు, అంజలి ఘటించారు. స్వీయ రాష్ట్రం సిద్ధించింది గనుక ఇక జాతి సర్వతోముఖాభివృద్ధి కోసం పాటుపడవలసి ఉంది. అంటే మనకు ప్రత్యేకమైనటువంటి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి మన తెలంగాణ జాతి అన్ని రంగాలలో ప్రగతిని సాధించడం కోసం, అభివృద్ధిని పొందడం కోసం కష్టపడవలసి ఉంటుంది, కృషి చేయవలసి ఉంటుంది. వలస పాలనలో అణచివేతకు గురి అయినటువంటి తెలంగాణ భాష సంస్కృతులకు మళ్ళీ ప్రాణం పోయాలే. అంటే అణచివేతకు గురి అయినటువంటి తెలంగాణ భాష, తెలంగాణ యాస, తెలంగాణ యొక్క ఆచార వ్యవహారాలకు మళ్ళీ మనం జీవాన్ని పోయాలి. ఉత్కృష్టమైనటువంటి అంటే చాలా గొప్పదైనటువంటి తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకోవాలి. అంటే గతంలోని విధానాలను మరలా మనం అమలుపరుచుకోవాలి. తెలంగాణ అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టే కృషి ఏ ఒక్క రంగానికో పరిమితమైంది కాదు. తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని, ఉనికిని గొప్పగా నిలబెట్టేటటువంటి కృషి కేవలం ఒక్క రంగానికి పరిమితమైనది కాదు. అన్ని రంగాలలో విజయాన్ని సాధించాలి, అన్ని రంగాలు కృషి చేయవలసి ఉంటుంది. ఇదొక సమిష్టి యజ్ఞం. పరాయి పాలనలో తెలంగాణ సమాజం ఎంతో క్షోభను, సంక్షోభాన్ని అనుభవించింది. అంటే వలస పాలనలో తెలంగాణ సమాజం ఎంతో దుఃఖాన్ని, వ్యాకులతని, తీవ్రమైనటువంటి ఘర్షణకు దారితీసే అనిశ్చితిని, ప్రమాదకర పరిస్థితుల్ని అనుభవించింది. సామాజిక జీవనం ఛిద్రమైంది, సామాజిక జీవనము చిన్నాభిన్నమైంది, సామాజిక సంబంధాలు తెగిపోయాయి. తెలంగాణ సమాజం ఇప్పుడు ప్రశాంతతను, పచ్చని బతుకును కోరుతున్నది. ఈ పునర్నిర్మాణం అంత సులభమైనది కాదు. శక్తియుక్తులన్నీ కూడగట్టుకుని నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు సాగితేనే ఈ విషాదం నుంచి బయటపడగలం. అంటే తెలంగాణ పునర్నిర్మాణం అనేది తేలికైన విషయమేమీ కాదు. శక్తియుక్తుల్ని కూడగట్టుకుని అంటే మన బలాన్ని, ఉత్సాహాన్ని, ఉపాయాల్ని అన్నింటినీ కూడగట్టుకుని నిర్దిష్టమైనటువంటి లక్ష్య సాధన కోసం ఒక పద్ధతిలో కార్యాచరణతో ముందుకు సాగితేనే మనం ఈ దుఃఖం నుంచి బయటపడగలం అని అర్థం. జనానికి అంటే తెలంగాణ ప్రజలకు తక్షణం కావలసింది, వెంటనే కావాల్సింది కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర. వాటితో పాటుగా రేపటి గురించి బుగులు లేని జీవితం, రేపటి గురించి భయం లేని జీవితం. ఇవేమీ చంద్రుడిని తెచ్చివ్వమని కోరడం కాదు. కనీస అవసరాలు తీరడం, గౌరవమైన బ్రతుకు ప్రజల యొక్క ప్రాథమిక హక్కు. కేసీఆర్ ఎన్నికల ముందు ప్రకటించినటువంటి ప్రణాళిక ఇది. అంటే రాష్ట్రంలో వివిధ రంగాల అభివృద్ధిని క్రమబద్ధంగా సాధించడానికి ఉద్దేశించినటువంటి పథకం. దీన్నే ప్రణాళిక, యోజన అని కూడా అంటారు. అధికారం చేపట్టగానే ఇచ్చినటువంటి తొలి ప్రసంగం ఈ ఆశయ సాధనకు అనుగుణంగానే ఉండడం హర్షణీయం, సంతోషించదగ్గ విషయం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి దశాబ్దాలలో అనేక సంక్షేమ పథకాలు అమలయ్యేవి. పరాయి పాలనలో నిధుల మళ్లింపు, పాలనాపరమైనటువంటి వివక్ష వల్ల అవి తెలంగాణకు అందలేదు. ప్రభుత్వం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేటటువంటి ఉద్దేశంతో అన్ని ప్రాంతాలకు కూడా నిధుల్ని కేటాయించేది. ఆ విధంగా మన తెలంగాణకు కేటాయించినటువంటి నిధుల్ని పరాయి పాలనలో వేరే ప్రాంతాల యొక్క అభివృద్ధికి వాడారు. అంటే నిధుల్ని మళ్లించారు. ఇది పాలనాపరమైనటువంటి వివక్ష, భేదభావం అని చెప్పుకోవచ్చు. మనకు కేటాయించినటువంటి నిధులు మన ప్రాంతానికి అందలేదు.
అందువలన 3 తరాల అణచివేతలో మగ్గిన సమాజాన్ని, అంటే 3 తరాలు అణచివేతలో ఇబ్బంది పడినటువంటి ఈ సమాజాన్ని మళ్ళా సంక్షేమ పథకాల రూపంలో ఆదుకోవడం తప్పనిసరి. రుణాల మాఫీ, 2 పడక గదుల ఇల్లు మొదలైనవన్నీ సంక్షేమ రాజ్య విధానానికి అనుగుణమైనటువంటి హామీలు. తెలంగాణకు నీటిపారుదల రంగంలో జరిగినటువంటి అన్యాయాన్ని చక్కదిద్దడం ఒక బృహత్ కార్యం, ఒక గొప్ప పని. కేసీఆర్ మొదటి రోజే ప్రకటించినట్లు పరిపాలనా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టడం కూడా అవసరమే. తెలంగాణ ఒకప్పుడు దేశంగా ఉండేది. స్వీయ పరిపాలన మనకు కొత్తేమీ కాదు. అపారమైనటువంటి వనరులున్నాయి. అంటే మనకు అమితమైనటువంటి విస్తారమైనటువంటి సహజ వనరులున్నాయి. భూమి, నీరు, మత్స్య సంపద, అడవులు, ఖనిజాలు, వాతావరణం, వర్షపాతం, ఇలా అపారమైన వనరులున్నాయి. ప్రజలు కష్టించే తత్వం కలవారు. బుద్ధి బలానికి కొదువలేదు. ఇందుకు తోడు 3 తరాల పాటు స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం పోరాడిన జాతికి వాటి విలువ తెలిసి ఉంటుంది. అంటే మనకు ఏదైతే లభించదో దాని విలువ మనకి బాగా తెలుసు. కాబట్టి 3 తరాలు స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం ఉద్యమించాం, పోరాడాం. కాబట్టి స్వేచ్ఛ స్వాతంత్ర్యాల విలువ మనందరికీ తెలిసి ఉంటుంది. అందువలన తెలంగాణ భవిష్యత్తుపై సందేహానికి తావు లేదు, అనుమానానికి చోటు లేదు. స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి బాటలో పయనిస్తుంది, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినటువంటి స్వతంత్ర తెలంగాణ అభివృద్ధి పదంలో, అంటే ప్రగతి పదంలో ప్రయాణం చేస్తుంది. అన్ని రంగాలలో అభివృద్ధిని సాధించి ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం. లక్ష్య సిద్ధి పాఠం విన్నారు కదా. నా బోధన మీకు నచ్చినట్లయితే ఈ పాఠాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీతో మరో విషయం చెప్పాలనుకున్నాను. అదేంటంటే, రోజు దినపత్రికను చదవడం అలవాటు చేసుకోండి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, రాష్ట్రంలో దేశంలో జరిగేటటువంటి విషయాలు విశేషాలు అన్నీ తెలుస్తాయి. మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.